బయటికి వెళ్తాను. ఎందుకు ఇతను బయటికి వెళ్ళాలనుకుంటున్నాడంటే, ఇతను అనుకుంటున్నాడు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ఆరోగ్యం కంటే, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రశాంతత కంటే, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ దీవెన కంటే ఇంకా బయట ఇంకా సంతోషం ఉంది, బయట పాపములో ఇంకా సుఖం ఉందని, పాపములో ఉన్న సుఖం కోసం తండ్రి దగ్గర దొరకని ప్రేమ లోకంలో దొరికిద్దని, తండ్రి దగ్గర దొరకని ఆనందం లోకంలో దొరికిద్దని ఈ చిన్న కుమారుడు ప్రయత్నం చేసి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి దగ్గర నుంచి. ఈ రోజున కొంతమంది విశ్వాసులు కూడాను దేవుని రెక్కల నీడను ఆశ్రయించిన తర్వాత కూడా ఇంకా బయట ఏదో దొరుకుతుందని చెప్పి దేవుడి సన్నిధి కంటే బయట ఉన్నటువంటి భోగాల కోసం ఆశిస్తూ ఉంటారు. కానీ అది చాలా ప్రమాదం అని చెప్తున్నాను ఈ రాత్రి. హల్లెలూయా. ఒక మాట చెప్తా వినండి. ఈ చిన్న కుమారుడు అంటే అంతకుముందు ఎప్పుడు కూడా లోకంలోకి వెళ్ళినవాడు కాదు. పుట్టిన దగ్గర నుండి తండ్రే తన రెక్కలను ఆ బిడ్డ మీద కప్పి పెంచుకుంటూ వచ్చాడు. చెమట చుక్క అనేది తెలియకుండా పెంచాడు తండ్రి ఆ బిడ్డను. వాడెప్పుడు బయటికి తండ్రి సపోర్ట్ లేకుండా, తండ్రి పేరు చెప్పుకోకుండా బయటికి వెళ్ళి బ్రతికిన దాఖలాలు ఏమి లేవు వాడికి. కానీ మనకున్నాయి. వాడు బయట చూడలేదు కాబట్టి చూస్తానికి వెళ్తున్నాడు అనే దాంట్లో కొంతవరకు అర్థం ఉంది. కానీ ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం ఒకప్పుడు లోకాన్ని చూసే వచ్చాం కదా. ఒకప్పుడు డాన్సులు చేశాం, ఒకప్పుడు పాటలు పాడాం, ఒకప్పుడు త్రాగాం, ఒకప్పుడు జోజమాడాం, తిరిగాం. దానివల్ల నష్టాన్ని తెచ్చుకున్నాం, దానివల్ల రోగాన్ని తెచ్చుకున్నాం, దానివల్ల కుటుంబాలు పతనం తెచ్చుకునే విధానం తెచ్చుకున్నాం, దానివల్ల మనుషులలోనే మనకు విలువ లేకుండా పోయేటువంటి పేరు సంపాదించుకున్నాం. మనుషుల్లో కూడా విలువ లేదు, కనీసం కుటుంబ సభ్యుల్లో కూడా విలువ లేకుండా పనికి రాని వ్యక్తులుగా పేరు సంపాదించాం. మనం ఒకప్పుడు లోకంలో మనం బ్రతికి లోకంలో గంతులు వేసి అది సంపాదించాం. అదంతా చూసాం, పొందాం, తిరిగాం, అనుభవించాం. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గర చూస్తే అక్కడ మనకు సంతోషం దొరికింది, సమాధానం దొరికింది, ఆదరణ దొరికింది, ఆరోగ్యము దొరికింది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, లోకంలో చూసి వచ్చి అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లిపోయి నలిగిపోయి విలువ పాడు చేసుకుని రోగమును సంపాదించుకుని వ్యాధి బాధలను సంపాదించుకుని దేవుని దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందిన ఈ వ్యక్తులు విశ్రాంతి పొందిన తర్వాత కూడా మళ్ళా ఏమని ఆలోచిస్తున్నారంటే, మళ్ళా వదిలి వచ్చినటువంటి లోకంలోకి వెళదాం అని ఆలోచిస్తున్నారు. ఇది విచిత్రం. దీన్నే వారి స్థితిని మరిచిపోవడం అని అంటారు. దీన్నే అనుభవాన్ని మరిచిపోవడం అని అంటారు. అది ఈనాటి కాలపు క్రైస్తవ